హరి ఓం గం గణపతి నమ. ఈ ఉపాధి పేరు సంత్ సదానంద గిరి. చాలామందికి తెలిసే ఉంటుంది. మా జీవితంలో ఈ ఆంధ్రాలో తిరుగుతున్నప్పుడు అప్పుడెప్పుడో లవకుశ చూసాం, మళ్ళా శంకరాభరణం చూసాం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక నిజమైన కథను చూసాం. కథ మాకు భక్త కన్నప్ప గురించి తెలుసు, అర్జునుడి గురించి తెలుసు. ఇప్పుడున్న ఈ టెక్నాలజీని అనుసరించి తీసిన విధానం, ఈ లోకానికి ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా పెట్టినప్పటికీ నిజమైన భక్తిని ఎట్లా చూపాలనో ఆ డైరెక్టరు, ఆ మాటల రచయిత నా మనసుకు అట్టుకున్న ఒక్క సంఘటన. ఆ తిన్నాడు వాళ్ళ తండ్రి కనపడుతున్నప్పుడు న్యాయము ధర్మము అనే రెండు మాటలు ఉన్నాయి. పదే పదే చూస్తే తప్ప దాని లోను అర్థాలు తెలియదు. మన సనాతన ధర్మం యొక్క మొత్తం రూల్స్ అక్కడ చెప్పబడినాయి. తిన్నడి కథ అందరికీ తెలిసిందే, కానీ నేటి సమాజానికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ డైలాగులు రాసిన మహానుభావుడు ఎవడో, అసలు వీళ్ళు తీసింది అటువంటి వాడిని ఎన్నుకున్నారు. మాటి మాటికి పొగడడం అనేది ఏదో పిలిచారు పొగుడుతున్నామని కాదు. ది ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి చిత్రం. సన్యాసులు మాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపించింది. ఆ రెండు పాటలు లేకుంటే అది మా సన్యాసి బుద్ధి. లౌకికంగా ఇంకా తప్పదది. అది కూడా దాంట్లో ఏది అసభ్యత అనేది లేకుండా ఆ కాలపు నాగరికులు ఎట్లున్నారో ఆ ప్రకారంగా తీసిన విధానం, కానీ ఈ కాలపు ఈ కొత్త టెక్నాలజీని వాడి అదేమి గ్రాఫిక్స్కు ధన్యత చేకూరింది అంటే ఇట్లాంటి సినిమాలతో. ఏదో ఇంకోటి తీసి గ్రాఫిక్స్ చేయడం కాదు, తీస్తే ఫ్యాక్ట్ నిజాన్ని ఇట్లా తీయడం పరమాద్భుతంగా ఉంది. హమ్ బహుత్ ఖుష్, ఓ శంకర్ ఖుష్, సర్వే జనాం సుఖినో భవంతు. ఆ అబ్బాయి ఇక్కడ ఉండింటే కనుక వాడిని కూడా ఇట్లే ఆలింగనం చేసుకొని ఉంటుము. ఆ అబ్బాయి మంచు విష్ణు, శివుడు విష్ణుకు తేడాలు లేవు. నిజంగా ఆ అబ్బాయికి హెడ్సప్, జీవించాడు ఆ పాత్రలో. జయ శ్రీమన్నారాయణ. నిజంగా అంటే నేను ఇందాక మా సదానందగిరి స్వామీజీ వారు చెప్పినట్టు ఇది నేను చూసిన రెండో సినిమా అండి. నేను ఈ సాంప్రదాయంలో ప్రవేశించిన తర్వాత ఈ 30 సంవత్సరాల్లో ఫస్ట్ది అఘోర సాంప్రదాయం మీద తీశారని చెప్పి అఖండాన్ని తీసుకెళ్ళి చూపించారండి నాకు. అంటే నిజంగా మీ సాంప్రదాయం ఇదేనా కాదా, ఎలా ఉంటారా ఉండరా అని దాని మీద చాలా డిబేట్లు కూడా పెట్టారు. రెండో సినిమా మొన్న మా గద్దల శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తులండి. ఆయన, మన మోహన్ బాబు గారు, వీళ్ళందరూ ఒకసారి వచ్చి చూడండి అసలు ఏంటో తెలుస్తుంది. అంటే మాకంటే శివుడు తప్ప వేరే ప్రపంచాన్ని కోరుకోం. మా సాంప్రదాయం, అఘోర సాంప్రదాయం మేము ఉండేది శ్మశానం, నిత్యం అదే. ఆ శివుడు అంటే తప్ప మేము వేరే దేన్ని ఒప్పుకోం. వేరే అంటే దాన్ని చాలామంది ఏమనుకుంటారు, మూర్ఖత్వం కూడా అనుకుంటారు. శివుడు తప్ప వేరే అన్నింటిలో శివుడే మాకు. మీరు విష్ణువు చూపించినా మాకు అదే, అమ్మవారిని చూపించినా అదే, అన్నీ అదే. ఆ సిద్ధాంతంలో ఉండని వెంటనే ఇలా భక్త కన్నప్ప తీశారంటే, అంటే ఇందాక మా స్వామీజీ గారు చెప్పారు భక్త కన్నప్ప. స్వామి ఇప్పుడు పొరపాటు పడ్డాం, మనం భక్త కన్నప్ప ఎవరికి తెలియదండి ఇప్పుడు పిల్లలకి. అసలు భక్త కన్నప్ప గుడి ఉందని ఇప్పుడు వెళ్ళి అక్కడ దర్శించుకుని ఎవరికీ తెలియదు. కాళహస్తి వెళ్ళే సగం మందికి తెలియదండి భక్త కన్నప్ప గుడి ఉంది అంటారు తప్ప ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. నిజంగా మళ్ళీ అంతటి మహానుభావుడి చరిత్రని ఈవేళ విష్ణు బాబు చక్కగా మళ్ళీ సమాజానికి అందించగలిగాడంటే నిజంగా ఈ మధ్యన మొత్తం అంతా కూడా వేరే వేరే సినిమాలు తీసుకోవడాలు, నరుక్కోవడాలు, చంపుకోవడాల్లో పోతున్నారు తప్ప ఇలా దేవుడు అనే కాన్సెప్ట్ తీసుకోవడం కానీ, ఒక శివుడు అనే దాన్ని ఎగ్జిబిట్ చేయడం కానీ, ఇంత జనాలకు తీసుకెళ్ళడం కానీ మళ్ళీ చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నామండి. నిజంగా అభినందనలు చెప్పండి విష్ణుబాబుకి. నిజంగా మళ్ళీ ఈయన నటన గురించి ఇంక చెప్పక్కర్లేదు. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం భయపడేవాళ్ళం. ఈయన విలన్ కింద చేస్తే, హీరో కింద చేస్తే ఆనందం వచ్చేది. నిజంగా ఈయన నటన కింద వేరే చెప్పక్కర్లా. ఇందాక సినిమా చూస్తున్నప్పుడు చెప్పారండి, ఆ ముద్దుగా మనవలు కూడా అంత బాగా చేశారు, అంత బాగా చేశారు. మొత్తం శివ కుటుంబం ఏర్పడిందండి ఈ సినిమాలో. అంత నచ్చింది. మీకు ఎప్పుడైనా శివుడికి మీరు చేస్తే మీరందరూ మా కుటుంబమే. మీ కుటుంబానికి ఎప్పుడు మా అక్కడ తరపున కానీ, మా గురు సాంప్రదాయం తరపున కానీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చాలా మంచి సినిమా తీసి మన సమాజానికి అందించారు మోహన్ బాబు గారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమ శివాయ.
కన్నప్ప అనేటటువంటి ఈ చిత్రాన్ని మన శ్రీమాన్ మోహన్ గారు అందరి మనస్సుని హరించేట్టుగా, భక్తిలో ముంచేట్టుగా, అసలు భక్తి అంటే ఏమిటి, మనందరికీ తెలిసిన భక్తి భక్తి కాదు, భగవద్గీతలో చెప్పినటువంటి భక్తిని కన్నప్ప తన జీవిత చరిత్రలో తను నిరూపించాడు. అది ఇవాళ ఉన్నట్లుగా చూపించారు ఈ చిత్రంలో వారి దర్శకత్వంలో. తిరిగి మరలా ఇది కదా సత్యము, ఇది కదా వాస్తవము అని అందరికీ కనువిప్పు కలిగించారు. మీరు కలిగించుకున్నట్లుగా మాకు కలిగించారు. ఇది అందరికీ చాలా అవసరం. ఓం నమః శివాయ.